చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నేను పుట్టిన తర్వాత 11th డే నార్మలీ మా ఇంట్లో 11th డే పేరు పెడతారు కదా. ఆ రోజు మా అమ్మగారికి జ్వరం వచ్చింది. సో ఏం ఫంక్షన్ జరగట్లేదు. సో షీ వాజ్ వరీడ్. తర్వాత మా నాన్నగారు హారోస్కోప్ డీటెయిల్స్ తీసుకొని ఒక స్మాల్ టైం అస్ట్రాలజర్ నెల్లూరులో కన్సల్ట్ చేశారు. ఫాల్ యువర్ చిల్డ్రన్, ఈ పిల్ల గురించి ఎందుకు వరీ చేస్తావు నువ్వు, ఇది ప్రీవియస్ జనంలో కార్తికేయ భగవాన్కి ఎక్కువ అభిషేకం చేసింది ఆమె. సో ఈ జన్మలో జస్ట్ లైక్ హనీ షీ విల్ గెట్ అ వాయిస్ అండ్ షీ విల్ బికమ్ అ గ్రేట్ సింగర్ అని చెప్పారు. నాన్నగారికి చాలా ఇది వచ్చింది, ఇంత పెద్ద ప్రిడిక్షన్ అని. ఇంటికి వచ్చి తర్వాత వారు చెప్పారు, ఇంటికి వెళ్ళి నేను కలైవాణి అని పేరు పెట్టండి. నాన్నగారు చెప్పాము, నార్మలీ మా కమ్యూనిటీలో కళ్యాణి కల్పగం అని ఏ విధంగా పేరు, కలైవాణి అని. తర్వాత కలైవాణి అని పెట్టారు మాకు. ఇంట్లో వాణి అని పిలుస్తారు. తర్వాత స్కూల్లో అందరూ అడుగుతారు, ఇవి అన్ని టాలెంట్స్ చూసి మీ పేరు మార్చారా అని, అప్పుడే కలైవాణి అని పేరు పెట్టారా? నేను చెప్పి పుట్టిన తర్వాత వెంటనే మాకు కలైవాణి అనే పెట్టారు పేరు. సో ఎందుకంటే స్కూల్లో హ్యాండ్ రైటింగ్లో, ఎలక్యూషన్, యాక్టింగ్లో ఫస్ట్ ప్రైజ్, యాక్టింగ్, నీడిల్ వర్క్లో ఫస్ట్, డ్రాయింగ్లో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్, కుకింగ్లో ఫస్ట్, ఏసీసీ బెస్ట్ క్యాడెట్. సో ఫైనలీ ఐ గాట్ ద ఆల్రౌండ్ టాలెంట్ షీల్డ్. అమేజింగ్ అమేజింగ్. అసలు అందుకే మీకు ఆ పర్ఫెక్షన్ అన్నిట్లో కనిపిస్తుంది. అంటే ఫ్యూ ఇయర్స్ ముందు మా స్కూల్లో, నేను చదివిన స్కూల్లో పిలిచి మాకు విద్యార్థి రత్న అని అవార్డు ఇచ్చారు. ఏ స్కూల్ అమ్మా మీరు చదివింది? ఇక్కడ మైలాపూర్లో అండి. అప్పుడు పేరు లేడీ శివస్వామి గర్ల్స్ హై స్కూల్, ఇప్పుడు నేషనల్ స్కూల్ అని. నేషనల్ స్కూల్ చదివింది. కాలేజ్ చదివింది క్వీన్ మేరీస్ కాలేజ్. వెరీ పాపులర్. సో అలాగా మామూలు బ్యాంకులో మీ ప్రయాణం మొదలుపెట్టి ఒక ఉద్యోగం కోసం అక్కడి నుంచి మలుపులు తిరుగుతూ వన్ ఆఫ్ ద టాప్ సింగర్స్ ఆఫ్ ఇండియా అలా అవుతారని మీరు ఎప్పుడు ఊహించుండరు. అంటే అలా 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 ఒక్కొక్క మెట్టు ఏర్పడుతూ పోయింది కదా వాణి అమ్మ. చాలా. మీరు కూడా పాడతారు కదా? కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. కొంచెం కర్ణాటిక్ నేర్చుకుంటారా? ఎవరి దగ్గర? అంటే ఇదివరకు నేను శ్రీరామ్ శర్మ గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత మన కారైకుడి రాజేశ్వరి పద్మనాభన్ మేడం అమ్మ క్లీన్ చేశారు. నేను తప్పులు పాడేవి, కొంచెం అనుస్వరాలు ఎక్కువ వచ్చేవి. వీణ కదా, వైణిక బాణిలో గమకాన్ని ఎలా పాడాలి, అనడానికి అనడానికి తేడా ఉంది కదా. ముందు ఇలా పాడేదాన్ని, ఆవిడ అలా పర్టిక్యులర్గా ఎలా గమకం పెట్టాలి అని అమ్మని. క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా చేస్తారా మీరు? కొంచెం కొంచెం చేస్తాను. నాకు డివోషన్లు ఎక్కువ ఇష్టం. అన్నమాచార్య కీర్తనలు చాలా పాడాను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో విడిగా కూడా. నేను కూడా ఎక్కువ అన్నమయ్య కీర్తనలు నేను చాలా రికార్డ్ దేవస్థానం కోసం రికార్డ్ చేశాను. ఎన్నో. అమ్మ ఒక్క పల్లవి అన్నమయ్య కీర్తన మీకు బాగా మీకు ఇష్టమైంది ఏదైనా పర్లేదు. ఇందిరా నామమిందరికి కుందనపు ముద్ద ఓ గోవింద, ఇందిరా నామమిందరికి అచ్యుత నామము అనంత నామము ఇచ్చిన సంపదలిందరికి, నచ్చిన సిరులు నాలుక తుదలు కొచ్చినో ఇందిరా నామమిందరికి కుందనపు ముద్ద ఓ గోవింద, ఓ గోవింద, ఓ గోవింద.
మీరు అన్నమయ్య పాడతారు కదా. తిరుపతిలో ఒకసారి ఎక్స్క్లూసివ్ అన్నమయ్య ఫెస్టివల్ జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఓన్లీ అన్నమయ్య కీర్తన నేను పాడాను, ఫుల్ ప్రోగ్రామ్. మీరు పాడినవన్నీ మీరు కంపోజ్ చేసుకున్నావా లేక? ఇవి అన్నీ ఇది గోపాలం గారు చేశారు. తర్వాత కొన్ని పాటలు బాలకృష్ణ ప్రసాద్ గారు చేశారు, బాలమురళి గారు, శోభారాజు గారు కూడా మీకు బాగా పరిచయం. ఇందిరా రమణ మార్కెట్ అది శోభారాజు గారు చేశారు. సో మొత్తానికి అసలు అన్ని సంగీతాలు పాడారమ్మా. మీరు వెస్టర్న్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ ఒక్క క్వశ్చన్. వెస్టర్న్ ఎక్కువ ఫిల్మ్లో పాడానండి. ఒక బిళీ హెండ్తి అని ఒక కన్నడ పిక్చర్, ద గ్రేట్ డైరెక్టర్ పుట్టన్న గారు వారు డైరెక్ట్ చేసిన మూవీ. దాంట్లో ఒక అమెరికా అమ్మాయి, వారే డాటర్ ఇన్ లా అన్నమాట. సో వారి కోసం నేను హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎవ్రీ ఈవెంట్ స్వీట్ అండ్ ప్లెసెంట్ వాట్ అన్ ఎన్చాంట్మెంట్ బిళీ హెండ్తి సింగ్స్ ఇన్ ఎక్సైట్మెంట్. పాట పాడాను. సో అన్ని బాణీలు అయితే వాణి జయరాం గారి బాణీలు అన్ని ఈ వాణిలో పలికాయి. పిక్చర్లు అన్ని పాటలు నేనే పాడాను. రంగేన హళ్ళి ఆగే ఆ విధంగా పాడుతుంది కదా, ఫారిన్ యాక్సెంట్, ఆ విధంగా పాడాను. నాకు ఏమంటే బిలీఫ్, ఒక ప్లేబ్యాక్ సింగర్ అవుతే ఎనీ టైప్ ఆఫ్ సాంగ్ మీరు ఆ టాలెంట్ మీ దగ్గర ఉండాలి, అది ప్రూవ్ చేయాలి. లేకపోతే నాకు మొన్న ఇది ఈ టైప్ మాత్రం వస్తుంది, ఆ టైప్ మాత్రం వస్తుంది అంటే నో, ఇట్స్ నాట్ గుడ్. సో అన్ని టైప్స్ మీకు ఆ కెపాసిటీ మీకు రావాలి. ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్. ఎలా వాయిస్ని ఎలా మలుచుకోవాలమ్మా? ఈ తరం సింగర్స్కి అన్ని రకాల పాడుతున్నారు, మళ్ళీ చాలా టాలెంట్ మీరు అన్నట్టుగా. బట్ మన సోల్ అన్నిట్లో అదే సోల్ కనిపించేలాగా అది ఎలా పట్టుకోవాలి? ఆ నాడిని ఎలా రియాజ్ చేయాలంటారు? ఎలా ప్రాక్టీస్ చేయాలంటారు? పిల్లలందరికీ మేమే నేర్పించాలి. ఆ వినయంగా ఉండాలి, ఎల్డర్స్ దగ్గర రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎల్డర్స్కి మా అమ్మగారు నాన్నగారు వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ టైంలో చూస్తే గ్రాండ్ పేరెంట్స్ కూడా టైం కూడా స్పెండ్ చేయరు పిల్లలు. అది కొంచెం సాడ్ కదండి. గ్రాండ్ పేరెంట్స్కు గ్రాండ్ చిల్డ్రన్ కూడా టైం స్పెండ్ చేయాలి అని ఒక ఇది ఉంది. సో వీ షుడ్ టీచ్ దెమ్ ఆల్ దిస్. అవును. ఇప్పుడు గురు శిష్య పరంపర కూడా బాగా తగ్గిపోయింది. అంటే ఒక పాయింట్ కొంచెం ఈ టాలెంట్ అంటే వచ్చాక, ఇది అడుగుతున్నానమ్మా మీరు చెప్పండి, కొంచెం ఫేమ్ వచ్చాక ఆ లెర్నింగ్ డైవర్ట్ అయిపోతుందని ఏమన్నా అనిపిస్తుందమ్మా? మీరు ఇంతకాలం ఒక్క సాంగ్ హిట్ అయితే వారేమో దే హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ అని. నేను నా జీవితంలో నేను చూసిన అబ్జర్వ్ చేసే అంత పెద్దవారు అందరూ చాలా ఎల్వి ప్రసాద్ గారు, నాగిరెడ్డి గారు, ఏ నాగేశ్వరరావు గారు. సో దే వర్ ఆల్ సో హంబుల్. దే హ్యావ్ టాక్ టు మీ సో నైస్లీ. ప్రసాద్ స్టూడియోలో నేను పాడతాను రికార్డింగ్లో, ఎల్వి ప్రసాద్ గారు వస్తారు, అయితే డోర్ నాక్ చేసి వాణి కెన్ ఐ కమ్ ఇన్ అని అడిగి వస్తారు. వారు స్టూడియో అది. ఆ విధంగానే విజయ గార్డెన్లో రికార్డింగ్ జరుగుతుంది. సడన్గా కరెంట్ పోతుంటే నేను బయటకు వచ్చి కూర్చుంటాను అక్కడ టిల్ ద కరెంట్ కమ్స్. సో అప్పుడు నాగిరెడ్డి గారు వస్తారు, వచ్చి ఏమమ్మా ఇక్కడ కూర్చున్నా, నేను చెప్పాను నాకు కరెంట్ లేదు సార్ అందుకే. తర్వాత ఒక చైర్ తీసుకొని వారి పక్కన కూర్చుని ఆ లైవ్ వారి జీవితం గురించి అన్నీ చెప్తారు. అమ్మా యూస్ టు సెల్ ఘీ ఫర్ 1.5 rupees. ఐ టుక్ మై సైకిల్, ఐ యూస్ టు గో ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అని. తర్వాత ఏషియాలో బిగ్గెస్ట్ స్టూడియో ఓనర్ విజయవాహిని నాగిరెడ్డి గారు. వారందరూ దే ఆల్ హ్యావ్ బీన్ వెరీ హంబుల్ అండి. లైఫ్లో జీవితంలో అది చాలా ఇంపార్టెంట్, హంబుల్గా ఉండాలి. అది ఆ సంస్కారాలని ఇప్పుడు కొంచెం నేర్పించాల్సిన టైం పిల్లలకి, ఈ తరం సింగర్స్ అందరికీ. కానీ ఇప్పుడు వెళ్తున్నారు కదమ్మా మీరు కూడా రియాలిటీ షోస్. అరగంటగా అయిపోయారు. ఇట్ ఇస్ అవర్ డ్యూటీ టు టెల్ దెమ్ అండి, కరెక్ట్ దెమ్.
అవర్ డ్యూటీ. అందుకే నేను ఇప్పుడు కూడా ఇంతవరకు నేను ఐఎమ్ కీప్ ఇన్ టచ్ విత్ మై స్కూల్. నేను చదివిన స్కూల్లో స్టడీ చేసే స్కూల్ కూడా ఇప్పుడు కూడా వెళ్తాను స్కూల్. ఇప్పుడు కూడా వెళ్తాను స్కూల్ ఫంక్షన్స్కు, స్కూల్ వెళ్తాను. ఒక ఎవ్రీ ఇయర్ కొంచెం స్కాలర్షిప్ ఇచ్చేస్తాను ఫ్యూ స్టూడెంట్స్ ఫర్ స్టడీస్ అన్నీ చేస్తాను. సో ఫైనలీ అయితే ఐ డ్రీమ్ ప్రేక్షకులకి వాణి జయరామ్ గారి ఆశీస్సులు మా ప్రేక్షకులకి మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇదిగో ఇది చూస్తే అర్థమైపోతుంది మీలోని ఎన్ని అందమైన కోణాలు ఉన్నాయి. మీకోసం తయారు చేశారు ఇది. I turned 70 మా సిస్టరు అది చేసి ప్రిపేర్ చేసి ఇచ్చారు. అది అన్ని అందరూ ఫ్యామిలీలో అందరూ నా గురించి చెప్పారు, ఫ్రమ్ ద యంగెస్ట్ పర్సన్ టు ద ఎల్డెస్ట్. మీ రిలేటివ్స్ అందరు ఎక్కడున్నారా వాణి గారు? ఇప్పుడు అందరు ఎల్డర్స్, మోస్ట్ ఆఫ్ మై ఎల్డర్స్ అందరు వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఓన్లీ నేను, నా యంగర్ సిస్టర్ ఇక్కడ ఉన్నారు. అందుకే వారు కూడా పాడతారా? మై ఎల్డర్ సిస్టర్స్ అందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి పెద్ద దే వర్ హైలీ ప్రొఫిషియంట్. నేను మాత్రం ఫుల్ మ్యూజిక్. నేను కూడా కర్ణాటిక్ స్టార్ట్ చేశాను. కర్ణాటక ఎవరి దగ్గర నేర్చుకున్నారమ్మా? కర్ణాటిక్ నేను వెల్లూరులో కడలూరు శ్రీనివాస అయ్యంగార్, తర్వాత మద్రాస్ వచ్చి ఇక్కడ ది గ్రేట్ జిఎన్బి గారు శిష్యు టిఆర్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర, తర్వాత చెమ్మంగుడి సార్ డిసైపుల్ ట్రివాండ్రం ఆర్ఎస్మణి గారు. సో అన్ని మంచి మంచి మాస్టర్స్ నేర్చుకున్నాను కర్ణాటిక్ మ్యూజిక్. గొప్ప అన్ని సంగీతాలు మీ దగ్గరే ఉన్నాయి. అది అంత అందంగా అనిపిస్తుందమ్మా. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మీ ఆశీస్సులు చెప్పవలసిందిగా మా విజ్ఞప్తి. నా కోరిక ఏమంటే ఈ విధంగానే మాకు ఆశీర్వాదం మీరు చేయాలి, ఎంకరేజ్ చేయాలి, నా పాటలు వినాలి. ఎప్పుడు అదే నా కోరిక అండి. మీ ఛానల్కు చాలా చాలా థ్యాంక్స్. ఐ డ్రీమ్ ఛానల్కు